ప్రధానంగా అట్రాసిటీస్ ఆన్ ది స్టూడెంట్స్, రోహిత్ వేముల యాక్ట్ దీని మీద మాట్లాడమన్నారు. రోహిత్ యాక్ట్ అనగానే ఫస్ట్ మనకు వచ్చేటటువంటి ఒక ప్రశ్న, అసలు ఈ యొక్క చట్టం యొక్క ఆవశ్యకత ఏంటి? వాట్ ఈస్ ది నెసెసిటీ ఆఫ్ ఇట్? ఎందుకంటే గతంలో ఆల్రెడీ మనకు ఎగ్జిస్టింగ్లో ఉన్నటువంటి చట్టాలు ఉన్నాయి కదా, లైక్ SC/ST ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ 1989, సివిల్ రైట్స్ యాక్ట్ 1955. దెన్ వై డు వి నీడ్ అనేటటువంటి ఒక ప్రశ్న ఖచ్చితంగా మనందరి మధ్యలో ఉంటుంది. ప్రధానంగా మనము ఈ అట్రాసిటీస్ని మనం అర్థం చేసుకోవాలంటే ఈ మొత్తంగా ఉన్నటువంటి రాజ్య వ్యవస్థని ప్రధానంగా రెండు రకాలుగా మనం చూడవచ్చు. అంటే అన్ని పొలిటికల్ ఇన్స్టిట్యూషన్స్లలో, అది లెజిస్లేచర్స్ కావచ్చు, ఎగ్జిక్యూటివ్ కావచ్చు, న్యాయ వ్యవస్థ కావచ్చు, అన్ని ఇన్స్టిట్యూషన్స్, broadly we can say that one is a class bias, వివక్షను మనకు చాలా స్పష్టంగా కనపడుతుంది, అండ్ సెకండ్ ఇస్ ఎ కాస్ట్ బయాస్, కుల వివక్ష, అండ్ ఆఫ్ కోర్స్ gender bias is also very prominent, but these two, when you talk more about the atrocities, దీంట్లో న్యాయ వ్యవస్థ ఏమీ ఎక్సెప్షన్ కాదు. You will find more bias in the judiciary also. When you go up from district courts నుంచి హైకోర్టు పోతే ఇంకా తీవ్రంగా కనపడుతుంది. సుప్రీం కోర్టు పోతే ఇంకా ఇట్ ఇస్ వెరీ హై లెవెల్, ఎక్స్ట్రీమ్ బయాస్ యూ కెన్ సీ. సో దీని ముందు మనం కొంత అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే మొత్తంగా హిస్టారికల్గా no ruler in the world has given ప్రజల మీద, ఏ పాలకులు ప్రజల మీద ప్రేమతో మనకు హక్కులు ఇవ్వలేదు. ఇంతకుముందు చాలా విషయాలు సార్గా చెప్పినట్టుగా ఎవరు ఇప్పుడు మీరు ఏ హక్కైనా తీసుకోండి, అది ఫ్రెంచ్ రెవల్యూషన్ కావచ్చు, రష్యన్ విప్లవం కావచ్చు, ఈరోజు మనకు భారత స్వతంత్ర పోరాటం కావచ్చు, ప్రపంచ చరిత్ర మొత్తం కూడా పోరాటాల ద్వారానే హక్కులు సాధించుకోవడం జరిగింది. బట్ నాట్ ఎట్ ది బిహెస్ట్ ఆఫ్ రూలర్స్, అవుట్ ఆఫ్ లవ్. ప్రజల మీద ప్రేమ ఉండి అయ్యో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అని లేదు, ఎక్కడా లేదు. అందులో రోహిత్ వేముల అమరత్వమై 10 సంవత్సరాలు, ఆల్మోస్ట్ 10 years. 10 years పోస్ట్ రోహిత్ వేముల ఒకసారి మనం చూసుకుంటే పెద్ద ఎత్తున విద్యార్థులు ఉద్యమించినారు. యూనివర్సిటీస్లలో జరిగేటటువంటి వివక్ష, కుల వివక్ష ఉన్నటువంటి యూనివర్సిటీ, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నుంచి మొదలైనటువంటి ఈ ఉద్యమము దేశవ్యాప్తంగా త్రూఅవుట్ ది కంట్రీ, అండ్ ఇట్ హ్యాస్ ఆల్సో గాన్ టు ది ఇంటర్నేషనల్ లెవెల్. ఇట్స్ అన్ ఎక్స్ట్రాడినరీ. అంటే అప్పటి వరకు కూడా చాలా భయంకరంగా బలంగా వివక్ష ఉన్నప్పటికీ ఏదో ఫామ్లో అణచివేయడం జరుగుతూ ఉంది. క్యాంపస్లలో కావచ్చు, విత్ ఇన్ ది ఫ్యాకల్టీలో కావచ్చు. సో ఒక్కసారి ప్రెషర్ కుక్కర్ పేలినట్టుగా ఆ కాంటెక్స్ట్, ఆ నేపథ్యంలో ఒక కొత్త ప్రభుత్వం రావడము, విద్యార్థుల మీద సీరియస్గా ఒక
డిసిప్లినరీ పేరుతో ఇంకొక పేరుతో హక్కులను అంచేటటువంటి ఒక ప్రాసెస్ మొదలైంది. July 30th, 2015 ది జెనిసిస్ మొత్తంగా కూడా ఒక ఏబీపీ నాయకుడు సుశీల్ కుమార్ అనేటటువంటి ఏబీపీ విద్యార్థి నాయకుడు ఈ లాంచ్డ్ ఏ కంప్లైంట్. ఏమని? అంబేద్కర్ స్టూడెంట్స్ అసోసియేషన్ ప్రొటెస్ట్ చేసింది క్యాంపస్ లో. వాట్ దే హ్యావ్, ఏం ప్రొటెస్ట్? యాకూబ్ మినన్ని ఈజ్ నాట్ ఎ టెర్రరిస్ట్, ఉరి తీయడం అనేటటువంటిది సరైనది కాదు. ఇలాంటి యాకూబ్ మినన్లు ప్రతి ఇంటికి ఒకరు పుడతారు అని చెప్పి ఒక పెద్ద ఎత్తున ప్రొటెస్ట్ చేశారు, వాల్ పోస్టర్ చేశారు అనేటటువంటిది ఒక అలిగేషన్. దాన్ని బేస్ చేసుకొని యూనివర్సిటీలో ప్రో టెర్రరిస్ట్ యాక్టివిటీ అనేటటువంటి ఒక ఇష్యూను లేవదీసి తన ఒక ఫేస్బుక్ లో ఏఎస్ఎస్ భూమ్స్ అని తను అప్లోడ్ చేసినటువంటి న్యూస్ ని అక్కడ ఘర్షణ, ఆ ఘర్షణ కాంటెక్స్ట్ లో ఇమీడియట్ గా యూనివర్సిటీ అథారిటీస్ ఎలాంటి ఒక ఫెయిర్ ప్లే లేకుండా సస్పెండ్ చేయడము, రెస్టికేట్ చేయడము, హాస్టల్ యాక్సెస్ ఆపేయడము, ఫుడ్ యాక్సెస్ ఆపేయడము, ఎఫ్ఐఆర్ ఎఫెక్టివ్ గా రిజిస్టర్ చేయడము. దిస్ ఇస్ ఆల్. డూ యూ ఫైండ్ ఎనీవేర్ భారతదేశంలో ఎక్కడైనా ఒక దళితుల మీద జరిగినటువంటి అట్రాసిటీస్ కి స్టేట్ సూమోటోగా ఎఫ్ఐఆర్ బుక్ చేసింది ఎక్కడైనా చూసేదా ఇప్పటివరకు? యూ డు నాట్ ఫైండ్. ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేయాలంటే ఒక బాధితుడు, దళిత బాధితుడు, విక్టిము ఇప్పటికీ ఒక ప్రొటెస్ట్ అనేది చేయాలి, పోలీస్ స్టేషన్ ముందు పోయి ఒక ధర్నానైనా చేయాలి. అదర్వైజ్ హైకోర్టు లాంటి చోటికి ఒక పెద్ద డబ్బు ఉంటే లాయర్ని పెట్టుకుని ఒక రిట్ పిటిషన్ ఫైల్ చేయాలి. అదర్వైజ్ ఒక ఎఫ్ఐఆర్ కాదు. ఈవెన్ ఇఫ్ an FIR is registered with lot of conditions, if a victim goes to the police station, he will stand outside the police station at the wall. పోలీస్ స్టేషన్ బయట, గోడ బయట ఇక్కడ నిలబడి ఉండాలి. ది అక్యూజ్డ్ విల్ గో అండ్ సిట్ బిఫోర్ ది, ఎవరు ముందు కూర్చుంటాడు? సబ్ ఇన్స్పెక్టర్ ముందు కూర్చుంటాడు. దిస్ ఇస్ ది ప్రివైల్ కండిషన్ ఇప్పుడు ఉన్నటువంటి భారతదేశం మొత్తంలో. అదే ఇంకొకటి క్లాస్ బయాస్ నుంచి మీరు చూస్తే, ఒక కోణం నుంచి చూస్తే, ఆల్ ది ఎఫ్ఐఆర్స్ టుడే డ్రకోనియన్ లాస్ లో బుక్ అయ్యేటటువంటి అన్ని ఎఫ్ఐఆర్, యుఏపీఏ కావచ్చు, పబ్లిక్ సెక్యూరిటీ, ఆల్ దీస్ ఎఫ్ఐఆర్స్ ఆర్ రిజిస్టర్డ్ బై ది స్టేట్ సుమోటో. దే ఆర్ మోర్ enthusiastic to book the FIRs. ఓన్లీ సబ్ ఇన్స్పెక్టర్ ఉంటాడు, ఎస్ఐలు ఉంటారు, కానిస్టేబుల్ ఉంటారు, కంప్లైనెంట్స్. దే ఆర్ ది కంప్లైనెంట్స్, దే ఆర్ ది ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్. వాళ్ళే ఇన్వెస్టిగేషన్ అధికారులు, వాళ్ళే ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తారు. కానీ అట్రాసిటీస్కి వచ్చేసరికి ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి పెద్ద ఎత్తున ఉద్యమాలు, బహుశా మీరు చూస్తుంటారు చరిత్రలో చుండూరు కారంచేడు సంఘటన జరిగినప్పుడు ఎఫ్ఐఆర్ నమోదు చేయట్లేదని చెప్పి చుండూరు సంఘటన జరిగినప్పుడు ప్రొటెస్ట్ చేస్తే ఫైలింగ్లో చనిపోయారు. చనిపోయిన తర్వాత ఎఫ్ఐఆర్ నమోదై. కుల స్వభావం, కుల కాస్ట్ బయాస్ అనేటటువంటిది ఎంత
ఎఫ్ఐఆర్ నమోదైనా ఈరోజు విత్ కండిషన్స్ ఎఫ్ఐఆర్స్ ఆర్ బీయింగ్ రిజిస్టర్. నువ్వు ఈ పేరు తీసే ఇందులో నుంచి అరే ఈ నేమ్ ఉంటే ఎఫ్ఐఆర్ నమోదు కాదు, ఇతని నాయకుడు ఇతని పేరు తీసే, ఇది ఇలా మార్చు అంటే ఎసెన్స్ ఆఫ్ వాస్తవికంగా ఉన్నటువంటి దాన్ని వక్రీకరించి మొత్తంగా కూడా దాన్ని డైల్యూట్ చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేసేటటువంటి ఒక పరిస్థితి మనం చూస్తాం. అందుకే మీకు నేషనల్ క్రైమ్ బ్యూరో యొక్క రికార్డ్ చూస్తే మనం చెప్పేది కదా రికార్డ్ 99% of the cases which are booked under the SC/ST Prevention of Atrocities Act are ending up in acquittals. But they never talk about the ground reality. వాస్తవానికి ఎందుకు అంటే 99% అక్విటల్ కన్నా వాస్తవం చెప్పాలంటే చార్జ్ షీట్ స్టేజ్ వెళ్ళేదే ఒక 5%. చార్జ్ షీట్ వేయడమే ఒక 5-10% వేస్తారు. ఆ 5-10%లలో 2-3% క్వాష్ అయిపోతుంది. అని ఇంకొక మెకానిజం ఈరోజు మనం చూస్తా ఉన్నాం. మొత్తంగా బాధితుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వగానే ఫస్ట్ పోలీస్ వాళ్ళు అక్యూజ్డ్ పిలిపించి నువ్వు కూడా ఒక కంప్లైంట్ ఇవ్వరా, నువ్వు కూడా ఒక కంప్లైంట్ ఇవ్వా. సో కౌంటర్ కేస్ దిస్ ఈస్ అనదర్ స్ట్రాటజీ టు డైల్యూట్ ది యాక్ట్. మరి ఏం చేయమంటావు, రెండున్నాయి అన్న ముందు కంప్లైంట్లు, మరి వాళ్ళు ఇచ్చినారు నేను ఇచ్చినా, మరి ఏది బుక్ చేయమంటావు. దిస్ ఇస్ హౌ terrorizing. అండ్ ఫైనల్లీ ఇంకొక ఫామ్ ఈ మధ్యకాలంలో ఆ నాయకులు పోయి పోలీస్ స్టేషన్లో లాబింగ్ చేసి క్లోజ్ చేసేటటువంటిది ఒక ఫామ్ మొదలైంది. అదే రోహిత్ వేముల బిఫోర్ ది ఇన్సిడెంట్, బిఫోర్ హీ కమిటెడ్ సూసైడ్, he is one of the accused in that case. Accused దేనికి ఫేస్బుక్ లో అప్లోడ్ చేయమనడం అపాలజీ. దానికి ఎన్ని సెక్షన్స్ 448, 342, 341 అండ్ పోస్ట్ సంఘటన జరిగిన తర్వాత అరే అన్యాయం జరిగింది, దిస్ ఇస్ ఎ కేస్ ఆఫ్ అన్ అబెట్మెంట్ ఆఫ్ సూసైడ్, దిస్ ఇన్స్టిట్యూషనల్ మర్డర్ అని చెప్పి ఒక ఎఫెక్టివ్ ఎఫ్ఐఆర్ అంటే నో ఎఫెక్టివ్ ఎఫ్ఐఆర్. సింపుల్గా పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా వచ్చినటువంటి యూనివర్సిటీస్ లో వచ్చినటువంటి ఉద్యమం, బయట వచ్చినటువంటి సంఘీభావంతో అతి కష్టంగా ఒక ఎఫ్ఐఆర్ నమోదైంది. 306 IPC అండ్ SC/ST యాక్ట్. అండ్ ఇది ఎప్పుడు పోలీస్ వాళ్ళు క్లోజ్ చేస్తారో ఎవరికి తెలియదు. దే హ్యావ్ డ్రాప్డ్ ఇట్. చట్టం ఏం చెప్తుంది, కంప్లైంట్ కి నోటీస్ ఇవ్వకుండా ఫైనల్ రిపోర్ట్ వేసి డ్రాప్ అవుతున్నామని చెప్పడానికి వీల్లేదు. అనేక తీర్పులు ఉన్నాయి, సుప్రీంకోర్టు తీర్పులు. అండ్ దే హ్యావ్ డ్రాప్, పోలీస్ డ్రాప్ రిపోర్ట్ చూస్తే చాలా ఆశ్చర్యకరంగా ఉంది. ద రిపోర్ట్ సేస్ రోహిత్ ఈస్ నాట్ ఎన్ షెడ్యూల్ కాస్ట్. And on what basis you come to a conclusion, there is no reason at all. అంటే రెండు ఉన్నాయి. ఒకటి, can a caste can be wiped out just because if you are not belongs to that particular converts. ఇది ఒక పెద్ద డిబేట్ నడుస్తుంది. పెద్ద ఎత్తున ఈ మధ్యకాలంలో చాలా మంది కుల కాస్ట్ సర్టిఫికేట్స్ ని మొత్తం క్యాన్సిల్ చేసేటటువంటి ఒక కుట్ర పెద్ద ఎత్తున జరుగుతుంది భారతదేశ వ్యాప్తంగా. అదొక వేరే డిబేట్ అనుకుందాం. కానీ
ఒకసారి షెడ్యూల్ కాస్ట్ అనేటటువంటి ఒక కాస్ట్ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత, when I have been recognized as a scheduled caste, there is a mechanism, procedure to cancel my caste unless my caste certificate is cancelled. I am a scheduled caste. ఇది కూడా కనీసం ఎంక్వైరీ చేయకుండా, కలెక్టర్ని విచారించకుండా, తహసీల్దార్ని ఎగ్జామిన్ చేయకుండా దే హ్యావ్ ఫైల్డ్ ది ఫైనల్ రిపోర్ట్. Now they say that Congress ప్రభుత్వం వచ్చిన తర్వాత we will file a further investigation, further petition వేస్తాం. ఫర్దర్ పిటిషన్ కి కోర్టులో we have been ఎన్నో రోజుల నుంచి ఫైల్ సర్చ్ చేయడం జరుగుతుంది, ఫైల్ దొరకట్లేదు. ఫైల్ దొరకట్లేదు. ఫైల్ ఏమంటే జడ్జి గారి ఛాంబర్లో ఉందంటారు. ఇక్కడనేమో those who have fought against or fighting against the injustice, న్యాయం కావాలని చెప్పి 10 ఏళ్ల నుంచి పోరాటం చేస్తుంటే నంబర్ ఆఫ్ ఎఫ్ఐఆర్స్ ఆర్ రిజిస్టర్డ్. విద్యార్థుల మీద, ప్రొఫెసర్ల మీద ఈరోజు ఆ ఎఫ్ఐఆర్ల మీద వేటాడుతున్నారు పోలీసులు. వారెంట్స్ ఇష్యూ చేస్తున్నారు. నిజంగా చూడండి, ఏముంది యూనివర్సిటీ దగ్గర ప్రొటెస్ట్కి భారతదేశంలో వారెంట్స్ ఇష్యూ చేసి కోర్టుకు రాకపోతే అరెస్ట్ చేస్తామని ఫోన్లు చేసి బెదిరించేటటువంటి ఒక పరిస్థితి వచ్చేస్తుంది. Protesting, they have criminalized. Now all the professors and students are standing in the court as an accused. Of course, that is different. We never feel any guilty. ఎవరు గిల్టీగా ఫీల్ అవ్వట్లేదు. కోర్టుకి వచ్చే పద్ధతే జడ్జి గారు ఆశ్చర్యపోతున్నారు. వచ్చినప్పుడు విద్యార్థులు కూడా ఒక 60-70 మంది కోర్టుకు వచ్చేసరికి, ప్రొఫెసర్లు వచ్చేసరికి ఏంటంటే ఇంతమంది కోర్టుకు వస్తున్నారు. And at one moment I have told the judge, it's a public court, you cannot say no. No, I won't allow one day. ఇంతమంది కోర్టులకు రావడం ఏంటి ఇది? అంటే కంప్లైంట్ విట్నెస్ గిల్టీ ఫీలింగ్ తో దూరంగా ఉంటున్నారు. మన వాళ్ళేమో కోర్టుకి అదొక ఈవెంట్ మాదిరిగా, I mean it's a kind of assertion తోటి we have fought for a right. అది జడ్జి గారు తట్టుకోలేకపోతున్నారు. కొంతమంది అన్న బయటికి పోండి అంటారు. కానీ ఇంకో ఆస్పెక్ట్ ఏంటంటే, the judge wants that కోర్టులో ఎక్కువ మంది ఉండకూడదు. ఇది ఒక కొత్త ట్రెండ్. ఇప్పుడు ఒక కొత్త ట్రెండ్ ఏంటంటే కోర్టులలో 10 మంది ఉండాలి. ఆల్ ది కేసెస్ ఇప్పుడు ఉద్యమించినటువంటి విద్యార్థుల మీదనేమో ట్రయల్కి వస్తున్నాయి. ఎక్కడో బెంగళూరులో, ఎక్కడో ఢిల్లీలో ఉన్నటువంటి వాళ్ళు వచ్చి కోర్టులలో నిలబడాలి. ప్రొఫెసర్స్ అందరూ. రోహిత్ వేములకు సంబంధించిన ఎఫ్ఐఆర్ ఇట్ ఇస్ టోటలీ క్లోజ్డ్, ఈవెన్ నాట్ ఎగ్జామింగ్ ఎనీబడి. సో ఈ కాంటెక్స్ట్ ని, అందుకే హక్కుల ఉద్యమంతో కోణం నుంచి ఎప్పుడు మాట్లాడాం కానీ దేర్ ఆర్ 2 ఆస్పెక్ట్స్. ప్రజల ఆకాంక్షలను ఒక రికగ్నైజ్ చేసి ఒక చట్టంగా తీసుకురావడానికి ఒక పెద్ద ఎత్తున పోరాటం చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ SC/ST ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ 1989 క్యాజువల్గా రాలే. అనేక మంది దళితులు అమరులైన హ్యూజ్ స్ట్రగుల్ కారంచేడు నుంచి 1984 if you see, పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా కారంచేడు సంఘటన జరిగిన తర్వాత దేశవ్యాప్తంగా దళితులు
పౌర సమాజము, శంకరన్ లాంటి వాళ్ళు అనేక మంది ఒక దగ్గరికి వచ్చి లేలే సివిల్ అండ్ పొలిటికల్ రైట్స్ 1955 ఇన్ఎఫెక్టివ్ గా ఉంది. చాలా దారుణం ఏంటంటే దానికి రూల్స్ కూడా లేవు. యుఏపిఏ లాంటి చట్టం వస్తే దానికి 24 hours లో రూల్స్ వచ్చేస్తాయి. You will get within 24 hours rules. Who is an officer? How to arrest? How to search? SC/ST Act 1989 లో అనేక పోరాటాలు చేసి వస్తే దాని రూల్స్ ఎప్పుడు వచ్చాయి తెలుసా? 1995. ఎన్నేళ్ళు? 6 ఏళ్ళు. అంటే ఒక చట్టం రావడానికి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తే అది రికగ్నైజ్ అయ్యి ఒక శాసనం ఒక చట్టంగా వస్తుంది. అంతటితో పీడితులు దళితుల యొక్క ఎఫెక్టివ్ యాక్ట్ రాగానే మరుసటి రోజు ఇంప్లిమెంటేషన్ లేదు ఈ దేశంలో. దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి మళ్ళీ పెద్ద ఎత్తున పోరాడాలి. టు ఇంప్లిమెంట్ దట్ యాక్ట్ అగైన్ వీ హ్యావ్ టు స్ట్రగల్. ఈరోజు దేశవ్యాప్తంగా జరిగేది కూడా అదే. రోహిత్ వేముల 10 years అయినప్పటి నుంచి కూడా till today there is a serious demand across the state. ఎందుకంటే 1989 చట్టంలో ఆ రోజు ఉన్నటువంటి నేపథ్యంలో గ్రామీణ ఫ్యూడల్స్, సెమీ ఫ్యూడల్స్ గ్రామాలలో ఉండేటటువంటి అట్రాసిటీస్ ని ఐడెంటిఫై చేసినారు. బావి దగ్గర పోతే నీళ్ళు తాగనివ్వకపోవడం, ఇంటి ముందు నుంచి నడుచుకుంటూ పోతే దూషించడం, ఇలాంటివన్నీ ఒక 10-12 దే హ్యావ్ ఐడెంటిఫైడ్. అందుకే ఈ పట్టణ ప్రాంతాలలో, గ్రామీణ ప్రాంతాలలో ఉండేటటువంటి అట్రాసిటీస్ వర్ నాట్ ఐడెంటిఫైడ్. 1989 చట్టాన్ని చూస్తే తర్వాత ఒక ప్రాసెస్లో మనం అందుకే 2015 అనే అమెండ్మెంట్ వచ్చింది. A few more atrocities were identified. ఎందుకంటే 1989 ముందు నుంచి కూడా రూరల్ ఇండియాలో దళితులు ఓటేసేటటువంటి స్వేచ్ఛ లేదు. ఓటు వేయడం కానీ ఎన్నికల్లో నిలబడేటటువంటి స్వేచ్ఛ లేదు. ఒకవేళ అక్కడ ఉన్నటువంటి ల్యాండ్ లార్డ్ ఎవరో చెప్తే నిలబడితే నిలబడాలి, అది ఓటేస్తే ఓటేరా పోయి, అరే ఓటేసినా కానీ నీకు ఏరా బాబు నువ్వు, లేకపోతే నువ్వు పోలింగ్ బూత్కే రాక ఇంట్లో ఉండి మేము చూసుకుంటాం. బట్ వెన్ ఇట్ హ్యాస్ కమ్ టు ది 2015 అమెండ్మెంట్, రైట్ టు ఓట్ ఈస్ ఆల్సో బీయింగ్ రికగ్నైజ్డ్. సరే దాని అమలు ఏందనేది మనం తర్వాత డిబేట్ చేస్తాం. సోషల్ బైకాట్ ఈస్ రికగ్నైజ్డ్. ఇంతకుముందు 1989 యాక్ట్లో లేదు. అయితే ఈ 2015 అమెండ్మెంట్ లో కూడా వై టుడే మనమంతా ఎందుకు రోహిత్ యాక్ట్ అంటున్నామంటే, ఈ ఇన్స్టిట్యూషనల్ డిస్క్రిమినేషన్, యూనివర్సిటీస్లలో ఉండేటటువంటి కుల వివక్ష మీకు కొంత డైరెక్ట్ కనపడుతుంది, ఇండైరెక్ట్ గా కనపడుతుంది. అనేక ఫార్మ్స్లలో ఉన్నటువంటి దాన్ని ఒక తారా స్థాయికి వచ్చిన తర్వాత ఈ సంఘటన జరగడము, ఎందుకంటే ఇది మనం చెప్పేటటువంటిది కాదు, పార్లమెంట్ లో డిబేట్ చేయాలి. పార్లమెంట్ లో వన్ ఆఫ్ ది పార్లమెంటేరియన్ హ్యాస్ ప్లేస్డ్ ఎ రికార్డ్. దాదాపుగా 250 మంది హైయర్ ఎడ్యుకేషన్ లో ఆత్మహత్యలు చేసుకున్నారు. వేరియస్ ఇన్స్టిట్యూషన్స్ లో, ఐఐటి కావచ్చు, నీట్ కావచ్చు, ఐఐఎం కావచ్చు. అవుట్ ఆఫ్ దిస్, majority of the students who committed suicide belongs to depressed classes. Because in various forms, directly, indirectly, హాస్టల్స్ దగ్గర వివక్ష కావచ్చు, ఏదైనా ఒక ఈవెంట్స్ చేసే దగ్గర వివక్ష కావచ్చు, క్యాంపస్లో పోటీల దగ్గర కావచ్చు వివక్ష, ఒక గైడ్ అపాయింట్ చేసే దగ్గర కావచ్చు వివక్ష.
and you are compelled, you are forced to leave the university. అలా రికార్డ్ ఎంతమంది అంటే దాదాపుగా ఒక 1500 మంది విద్యార్థులు ఉన్నారు. This is not our data. This is a data which is placed by the Union Education Minister before the Parliament. That is the reason ఈరోజు రోహిత్ వేముల యాక్ట్ కాంగ్రెస్ పార్టీ లాంగ్ బ్యాక్ ప్రామిస్డ్ ఈ చట్టాన్ని మేము ఈ రాష్ట్రంలో తీసుకొస్తాము. కర్ణాటకలో దాని ఒక బిల్ రూపాన ఆల్మోస్ట్ ఇట్ ఈస్ కమింగ్ అప్. ఈరోజు వాస్తవానికి మధ్యాహ్నము డిప్యూటీ చీఫ్ మినిస్టర్ని కలిసే ప్రోగ్రామ్ ఉన్నది దీని మీద. బట్ ఐ సెడ్ దిస్ మీటింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మీ దాన్ మీటింగ్ హిమ్. I did not. ఈ యాక్ట్ని బహుశా కర్ణాటకలో క్యాబినెట్ ఆమోదించింది. ఇంకా కొంత కాంప్రహెన్సివ్గా రావాల్సినటువంటి ఉంది. కొద్దిగా నేను జస్ట్ 1 day 2 days బిఫోర్ నాకు రత్నం గారు పంపించారు. ఇంకా కొంత చాలా కాంప్రహెన్సివ్గా పీనల్ రెమెడీస్ ఎఫెక్టివ్గా లేవు అందులో. అటువైపు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇక జుడిషియరీకి వస్తే you find obviously caste bias in the higher judiciary. ఇక ట్రయల్ కోర్ట్స్లలో 90% of the judges who are appointed in these atrocity courts are all from the dominant caste. అందుకే ఈ దేశంలో 90 నేను చాలా చోట్ల చెప్తున్నాను 90% of the judges including Supreme Court judges, I tell you that they do not know or not aware about the contents of the SC/ST Prevention of Atrocities Act. కోర్టులో మొత్తుకుంటున్నాం. ఎల్లంపల్లిలో జరిగినటువంటి ఒక హానర్ కిల్లింగ్ ఈ మధ్య రాజశేఖర్ ఎస్సీ మాదిగా ఒక బహుజన్ అమ్మాయి యాదవ్ అమ్మాయిని ప్రేమించినందుకు తమ్ముడు ప్రేమించినందుకు ప్రేమించి వాళ్ళు పెళ్లి చేసుకొని వెళ్ళిపోతే బ్రదరే ప్రోత్సహించినాడని సజీవంగా చంపి తగలబెట్టారు. ఇందులో జడ్జి గారి దగ్గర విక్టిమ్ వైపు నుంచి మనం ఆర్గ్యూ చేస్తుంటే విక్టిమ్కి రైట్ లేదంటే సెక్షన్ 15A ఉంది అన్నా కానీ మీరు పిటిషన్ ఏంటంటారు. సో ఇదొక పెద్ద బాధ్యత మనందరి మీద, సివిల్ సొసైటీ మీద ఉన్నటువంటి పెద్ద బాధ్యత. ఈరోజు బయట కలెక్టర్ దగ్గర, తహసీల్దార్ దగ్గర, ఎస్పీ దగ్గర పోయి మొత్తుకుంటే పెద్ద పని కొంత ఈజీగా అవుతుంది. కానీ who will reach the judiciary? వాళ్ళకు ఒక ఆయుధం ఉంది కదా, మనం గట్టిగా మాట్లాడితే కంటెంప్ట్. చుండూరు కేసు జరుగుతున్నప్పుడు నేను బొజ్జ తారకం గారు వీఆర్ స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్. జస్టిస్ నరసింహారెడ్డి గారు హీ వాజ్ డీలింగ్ విత్ దాట్ bench. He says, where is the caste, Raghunath garu? ఏంది అంటే చుండూరు సంఘటన, ఈ దళితుల కారణంగా చంపడము, అసలు కాస్ట్ ఉందా ఈ దేశంలో? ఈ లెవెల్లో మొదలు పెడితే మనకు ఆర్గ్యుమెంట్ స్టార్ట్ కాకముందు జడ్జి గారు ఈ పర్స్పెక్టివ్ ఉంటే మనం ఏం ఫీల్ అవుతాం? ఆయన మా ఛాన్సలర్ చేశారు ఈ సంఘటన తర్వాత ఇదంతా అయ్యారు అప్పారావు. Then we thought, ఇంకేముందండి. We thought, no, something is going wrong.
వి విజువలైజ్ సమ్ టైమ్స్ కోర్ట్స్లలో జడ్జి గారి అర్థమవుతుంది. తారకం సార్ అన్నారు, రఘు దీన్ని మనం కొద్దిగా వి విల్ ఫైల్ ఎ పిటిషన్ టు ప్లేస్ బిఫోర్ అనదర్ బెంచ్. నార్మల్లీ వెన్ ఏ లిటిగేట్ మనకు న్యాయం జరగదు అంటే అనేక తీర్పులు ఉన్నాయి. బయాస్గా ఉంది కోర్టు అనుకుంటే మీరు కాదండి, చాలా మర్యాదపూర్వకంగానే మీరు వినకండి, వేరే బెంచ్కి అలాట్ చేయండి అని అడగవచ్చు. అదే పద్ధతిలో మేము అడిగాం. నార్మల్గా జడ్జెస్ ఏం చేస్తారు, ఓహో నా మీద మీకు నమ్మకం లేదా, సరే అని ఒక సెకండ్ కూడా వెయిట్ చేయాలి, తీసి ఇట్లా వేసేస్తారు. కానీ ఇతను చేసింది ఏంటి, మీకు నా మీద నమ్మకం లేదని కంటెంప్ట్ ఇష్యూ చేసినాడు మా మీద. కంటెంప్ట్ ఇస్ అ వెరీ సీరియస్ థింగ్. నెక్స్ట్ డే ఇట్ హ్యాస్ అపీర్డ్ ఇన్ ఆల్ ది న్యూస్ పేపర్స్. ఆర్డర్ కాపీ రాకముందే అంత న్యూస్ పేపర్లలో వచ్చేసింది. కంటెంప్ట్ సీనియర్ అడ్వకేట్ బొజ్జ తారకన్ గారికి, రఘునాథ్ గారికి కంటెంప్ట్ అనగానే సహజంగా జరిగేది ఏంటంటే మన దగ్గర ఉండే అనేక మంది క్లయింట్లు భయపడిపోతారు, అరే బాబా మా కేసులు ఏమైతే. వెరీ సెన్సిటివ్ ఆస్పెక్ట్. Then what happened? A Solicitor General came from the Delhi Supreme Court on behalf of state whether they can ask the councils for transfer of the case from this bench to another bench. పెద్ద సీరియస్ గా కొత్త కొత్త ప్రపోజిషన్స్ తోటి వీల్లేదు కంటెంప్ట్ కరెక్ట్ ఇష్యూ చేశారు అని జడ్జి గారి ఫేవర్లో ఆర్గ్యూ చేస్తాడు. చివరికి అడ్వకేట్లు, సీనియర్ అడ్వకేట్లు ఎందుకండి కంటెంప్ట్ అని, నువ్వు యంగ్ అడ్వకేట్ తారకం గారండి ఎడ్జ్లో ఉన్నారు, అయిపోయింది పోనీయండి, వీళ్ళెవరు సెడ్ నథింగ్ డూయింగ్, విల్ ఫేస్ ది కంటెంప్ట్. ఫైనలీ అట్లీస్ట్ యూ సే ది అపాలజీ సో దట్ ఐ విత్డ్రా ఇట్ అన్నాడు. తనకు దాని ప్రెషర్ మిగిలిపోతుంది. బయట అనేక సంఘాలు మీటింగ్లు పెడుతున్నాయి, మీరు నేను we will not say, we are ready to face. Then he himself has withdrawn and proceeded with the case. This never happened. The only reason is that is a case, an appeal against the conviction under the SC/ST Prevention of Atrocities Act. భారత చరిత్రలోనే మొట్టమొదటి చుండూరు మారణకాండ ఈ కేసు సంఘటన జరిగిన చోటనే కోర్టు నిర్మించి ట్రయల్ జరిగింది. దళిత్ జడ్జి కేసు నడుస్తుంటే దళిత్ జడ్జిని ట్రాన్స్ఫర్ చేయడానికి అనేకమైన పిటిషన్లు కోర్టులు ఎంటర్టైన్ చేశాయి. జడ్జిని ఇన్వైట్ చేయడానికి అనేక పద్ధతులలో కోర్టాలో నిలబడే పద్ధతిగా నేను మీకు చెప్తే ఆశ్చర్యపోతారు. జడ్జిని హ్యూమిలియేట్ చేసి తనకు తాను నేను ఈ కేసు వినను అనేటటువంటి ప్రయత్నాలు కూడా జరిగినాయి. బట్ దళిత సంఘాలు, పౌర సంఘాలు, హక్కుల సంఘాలు చాలా కమిట్మెంట్ తోటి కేసులు ముందు తీసుకెళ్ళి చివరికి కొంతమందికి కన్విక్షన్ లైఫ్స్ పడ్డాయి. దాన్ని కూడా జీర్ణించుకోలేక హైకోర్టులో అప్పీల్ వచ్చే బిఫోర్ అక్యూజ్డ్ హావ్ డిక్లేర్డ్ ఇన్ ద జైల్ దట్ వి ఆర్ గోయింగ్ టు కమ్ అవుట్. సో రోహిత్ వేముల యాక్ట్ యొక్క కాంటెక్స్ట్ ఈరోజు మోస్ట్ నెసెసిటీ, చాలా అవసరం. దీని గురించి పెద్ద ఎత్తున మన రాష్ట్రంలో కూడా కర్ణాటకలో ఎట్లయితే సివిల్ సొసైటీ, లాయర్స్, ప్రొఫెసర్స్, టీచర్స్ పెద్ద ఎత్తున అనేక మీటింగ్స్ పెట్టి చేసి ఒక లాజికల్ కంక్లూజన్ తీసుకొస్తున్నట్టుగా తెలుగు రాష్ట్రాలలో ప్రత్యేకించి తెలంగాణలో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో గతంలో ఈ నాయకులే మనకు హామీ ఇచ్చినటువంటి సందర్భంలో చట్టాలు తెచ్చేటటు వైపు మనము సీరియస్గా కృషి చేయాలి.
At least we can minimize this discrimination. Why we oppose the caste study? Because it is anti-development. It is against the equality, against the human society, మానవీయ సమాజానికి పూర్తిగా విరుద్ధము. కాబట్టి అటువైపు మనమంతా కృషి చేయాలని చెప్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మిత్రులకి కృతజ్ఞతలు ముగిస్తున్నాను.